హాయ్, అందరికీ నమస్కారం. గత ఎపిసోడ్లో ఒక అనాలోచిత నిర్ణయం కారణంగా శశాంక్ ఈ లోకం నుంచి సెలవు తీసుకెళ్ళిపోయాడు అట. కన్నవాళ్ళకి శోకం, ఇటు ప్రేమించిన తనకి జీవితకాలానికి సరిపడే దుఃఖాన్ని మిగిల్చిన అతను మాత్రం శాశ్వతంగా దూరమైపోయాడు. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఆ సంఘటన అర నిమిషం వాయిదా పడితే తామిద్దరం ఆత్మహత్యకి పాల్పడే వాళ్ళం కాదేమో. ప్రేమని గెలిపించుకోవడం కోసం శశాంక్ తన వాళ్ళని కన్విన్స్ చేయించడానికి ప్రయత్నిస్తుండేవాడేమో. అంతా ముగిశాక అలా ఆత్మహత్యకు పాల్పడకుండా ఉండాల్సింది తీరిగ్గా అనుకుంటుంది ఇప్పుడు. తమలాగే రోజు ఎందరో ప్రేమాపహతులు క్షణికావేశంతో నూరేళ్ల జీవితాన్ని చేతులారా అంతం చేసుకుంటున్నారేమో. ప్రేమని బతికించుకోవడానికి ఇలా ఎంతమంది తమని తాము బలి చేసుకుంటారు? ఇలా ఎన్నాళ్ళు? అనితకి దిగులు, దుఃఖం పెళ్ళబుకాయి. పరిచయం ఇష్టం ప్రేమగా రూపాంతరం చెందాక, ఇక ఎప్పటికీ కలిసే బతకాలని బలంగా అనుకున్నాక, ప్రేమని గెలిపించుకోవడం కోసం తల్లిదండ్రులను ఒప్పించి ఒకే జీవితంలో ఐక్యం అవ్వడానికి ప్రేమించుకున్నంత గాఢంగా నిజాయితీగా ప్రయత్నిస్తే ఎందుకు విజయం సాధించలేరు? విశ్వవిద్యాలయాల్లో సైన్స్, ఇంజనీరింగ్, కామర్స్, ఆర్ట్స్కి బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు ఉన్నట్లే ఒక సబ్జెక్టులోని అనుకూల ప్రతికూల అంశాల్ని పాఠాలుగా బోధించి పరీక్షలు పెట్టి ఉత్తీర్ణతని నిర్ణయించే గ్రాడ్యుయేట్ కోర్స్ ఉన్నట్లుగా ప్రేమకి కూడా ఒక బ్యాచిలర్ డిగ్రీ కోర్స్ ఉంటే నిజంగా నిజాయితీగా గాఢమైన హృదయంతో ప్రేమించుకునే ప్రతి ఒక్కరూ తమ ప్రేమలో ఉత్తీర్ణులై జీవితంలో విజయం సాధించడానికి ఏదైనా ఒక్క కోర్సు ఎక్కడైనా ఎవరైనా బోధించగలిగితే అప్పుడు ఇలా ప్రేమ విఫలమై ప్రేమికులు ఆత్మహత్యలకు పాల్పడకుండా ఉంటారేమో. కాలింగ్ బెల్ మోగడంతో ఆలోచనలో నుంచి బయటికి వచ్చింది అనిత. కాలేజ్ నుంచి వచ్చిన తమ్ముడు శ్రీకాంత్ తెరిచి ఉన్న తలుపు తీసుకొని క్రషెస్ శబ్దం చేసుకుంటూ లోపలికి అడుగుపెట్టాడు. అక్కను చూసి చిన్నగా నవ్వాడు. లైబ్రరీకి వెళ్ళానక్క, బుక్స్ మార్చుకొని వచ్చేసరికి కొద్దిగా లేట్ అయింది అన్నాడు. అప్పటిదాకా చూస్తున్న న్యూస్ ఛానల్ని మార్చి ఏదో సినిమా ఛానల్ పెట్టి కుర్చీలో నుంచి లేచి తమ్ముడు కాలేజ్ బ్యాగ్ అందుకుంది అనిత. అదే హాల్లో ఉన్న చిన్న డైనింగ్ టేబుల్ మీద లంచ్కి అన్నీ ఏర్పాటు చేసింది. ఈ లోపల ఫ్రెష్ అయిన శ్రీకాంత్ వచ్చాక ఇద్దరూ భోజనం చేయసాగారు. ఆ రోజు కాలేజీలో జరిగిన సంగతులు ఒక్కొక్కటి అక్కకి చెబుతూ ఆమె ముఖంలో అప్పుడప్పుడు మెరుపులా మెరిసే మాయమయ్యే నవ్వు తెరని గమనిస్తూ చిన్నగా నిట్టూర్చాడు శ్రీకాంత్. అక్క, మా లైబ్రరీలో చాలా లిటరేచర్ బుక్స్ ఉన్నాయి తెలుసా? ఈసారి నీకు ఇష్టమైన ఠాగూర్ బుక్స్ తీసుకొస్తాలే అన్నాడు. టేబుల్ దగ్గర తన పక్కనే ఎప్పుడూ ఉంచుకునే పలక మీద చాక్ పీస్ కొన్ని అక్షరాలు రాసింది అనిత. ఆమె రాసింది చదివాక అక్క వైపు అర్థం కానట్లుగా చూశాడు శ్రీకాంత్. అవును అన్నట్లుగా తలూపింది అనిత. అప్పుడు ఆమె కళ్ళల్లో సన్నని నీటి తెరతో పాటు ఏదో ఆశా నక్షత్రంలా మెరవడం కనిపించింది అతనికి. డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేచాక తన బుక్లో నుంచి మంచి నోట్బుక్, బాగా రాసే పెన్ను అనితకి చేతికిచ్చాడు శ్రీకాంత్. అందుకొని తన ఈజీ చైర్ పక్కన ఉన్న రైటింగ్ ప్యాడ్ మీద పెట్టింది అనిత. అప్పుడు ఆమె మనసులో తను చేయాల్సిన పనికి సంబంధించిన ఆలోచన ఒక్కొక్కటిగా రేకు తొడగసాగింది. బాలు ఆఫీస్ నుంచి వచ్చేసరికి బాగా రాత్రి అయ్యింది. తన రూమ్ తలుపులు శబ్దం కాకుండా తీసి లోపలికి వెళ్ళాడు. ఇంటి ఓనర్ పోర్షన్లో ఏ అలికిడి లేదు. బయటే తిని రావడంతో నిద్రపోదామనుకున్నాడు. కానీ కొత్త స్థలం కావడంతో అంత త్వరగా నిద్ర రాలేదు. మళ్ళీ శబ్దం కాకుండా రూమ్ తలుపులు తీసుకొని బయటకు వచ్చి చూశాడు బాలు. తూర్పు దిక్కున ఆలస్యంగా ఎర్రగా చంద్రుడు ఉదయిస్తున్నాడు. అక్కడక్కడ తెల్లటి మబ్బు తునుకలు, గాలి చల్లగా వీస్తోంది. గేటు దగ్గర నిలబడి ఇంటిని చూశాడు. చిన్న పొదిరిల్లులా పొందికగా కనిపించింది. ఓ మూలగా నైట్ క్వీన్, మరోవైపు పారిజాతం మొక్క, రెండు కూడా రాత్రిళ్ళు పూలతో వికసించి సువాసన వెదజల్లేవే. నిశ్శబ్దంగా ఉన్న ఆ నిషీధి సమయంలో తన జీవితమంతా ఒక్కసారిగా గుర్తొచ్చింది బాలుకి. హాస్టల్లో గడిచిన బాల్యం, కాలేజీ చదువు, మళ్ళీ హాస్టల్,
తనతో పాటు చిన్నవాళ్ళైన 50 మంది అనాథ బాలలు అన్నీ కళ్ళల్లో మెదిలాయి. ఇలా ఆలోచిస్తూ ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి అడుగులు వేశాడు. అక్కడ కూడా ఏవో పూల మొక్కలు తెల్లగా నవ్వుతున్నాయి. అప్పటికే కొంచెం పైకి పాకిన చంద్రుడు మస్కగా పరిసరాల్లో కాంతిని పరిచాడు. సరిగ్గా దీనికి కొన్ని నిమిషాల ముందు వరకు టేబుల్ లైట్ వెలుతులో ఏదో రికార్డు రాసుకుంటూ లోపల హాల్లో కూర్చున్న స్వప్న లైట్ ఆఫ్ చేసి బడలికగా కుర్చీలోనే వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. కొన్ని క్షణాల తర్వాత కళ్ళు తెరిచిన స్వప్న యథాలాపంగా కిటికీలో నుంచి బయటికి చూసింది. అంతే, ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. నిద్ర మత్తు వదిలిపోయింది. తోటలో ఏదో పూల మొక్క దగ్గర ఎవరో వ్యక్తి నీడలాగా. ఎవరు? దొంగేమో. ఒక్క క్షణం ఊపిరి బిగపట్టింది. టైం చూస్తే 12 దాటింది. ఈ టైంలో వచ్చేది దొంగలేగా. గుండె వేగంగా కొట్టుకుంటుంటే కదలకుండా కుర్చీకి అంటుకుపోయి బయటికి చూడసాగింది. బయట ఉన్న ఆకారం చిన్నగా కదిలింది. ఒకవేళ కిటికీ దగ్గరకొచ్చి గ్రిల్స్ తొలగించి చోరీ ప్రయత్నాలు మొదలు పెడతాడేమో దొంగ అనుకుంటూ లోపల గదిలో నిద్రపోతున్న తండ్రిని లేపుదామా అనిపించింది స్వప్నకి. తోటలో కదిలిన ఆకారం ముందు వైపుకి నడవడం కనిపించింది. అలా నడుస్తూ అడుగుల చప్పుడు, వరండా మెట్లెక్కడం, తలుపు తెరిచి సుతారంగా మూసిన చప్పుడు వినిపించాయి. కొన్ని క్షణాలు ఊపిరి బిగిపట్టి చూసింది. అంతే, తర్వాత ఇంకే శబ్దమూ లేదు. నిమిషాలు గడిచాయి. ఎలాగో కాసేపటికి ధైర్యం కూడగట్టుకొని వీధి తలుపు ఓరగా తీసి చూసింది. బయట వరండాలో ఎవరూ కనిపించలేదు. సరిగ్గా అప్పుడు గుర్తొచ్చింది ఆమెకి వరండా రూమ్ని రెంట్కి ఇవ్వడం గురించి. అంటే ఇంతకుముందు తోటలో కనిపించిన ఆకారం ఆ కుర్రాడిదేనేమో అని ఆలోచించింది. తను భయపడడం సంగతి అటుంచి అర్ధరాత్రి అప్పుడు దొంగల తోటలో తిరగడం ఏంటసలు? వరండా రూమ్ కుర్రాడు చాలా ఎక్కువ చేస్తున్నాడు అని తిట్టుకుంది. హాల్లోనే మంచం మీద నిద్రపోతున్న తమ్ముడు కలవరిస్తూ, అరేయ్, బాలెక్కడా? బాలు విసిరండిరా అంటూ క్రికెట్ ఆడుతున్నట్లుగా కలకంటున్నాడు. బాల్ బాల్. వరండా గదిలో దిగిన కుర్రాడి పేరు బాలు. ఇదేం పేరు? ఆట వస్తువులాగా అనిపించి నవ్వొచ్చింది స్వప్నకి. పక్కనే ఉన్న తన బెడ్ మీద పడుకొని నిద్రపోవడానికి ప్రయత్నించింది. తన టేబుల్ ముందు కూర్చొని సిస్టమ్ ఆపరేట్ చేస్తుండగా ప్రాజెక్ట్ హెడ్ నుంచి పిలుపొచ్చింది బాలుకి. ప్రాజెక్ట్ హెడ్ ఛాంబర్లోకి అడుగుపెట్టిన బాలుని, ఈరోజు లేట్గా వచ్చారేంటి బాలు? ఆఫీస్ క్యాబ్ పికప్ చేసుకోలేదా అడిగింది శిరీష. లేదు, నేనుండే కాలనీ సిటీకి కాస్త దూరం. క్యాబ్ వచ్చే రూట్లో లేదు, బస్లో వచ్చాను చెప్పాడు బాలు. అదేంటి, బైక్ లేదా అడిగింది. లేదన్నట్లుగా తల అడ్డంగా ఊపాడతను. ఓకే, నిన్న ఈవినింగ్ మీటింగ్లో మీకు అలాట్ చేసిన ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయండి. రేపు సాటర్డే కాబట్టి ఆఫ్ డే అని చెప్పింది శిరీష. తలూపి బయటికొచ్చి పనిలో నిమగ్నమయ్యాడు బాలు. మధ్యలో ఇంటి ఓనర్ తల్లి జానకమ్మ ఆఫీస్కి వచ్చే ముందు ఇచ్చిన లంచ్ బాక్స్ని ఖాళీ చేశాడు. సాయంత్రం 6 దాటాక అందరూ వెళ్ళిపోతుంటే త్వరగా ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేసి కారిడార్లోకి వచ్చి లిఫ్ట్ కోసం నిలబడ్డాడు బాలు. సరిగ్గా అదే సమయానికి ఆఫీస్లో నుంచి ప్రాజెక్ట్ హెడ్ శిరీష బాలు దగ్గరికి వచ్చి హాయ్ అంటూ పలకరించింది. బదులు కోసం చూడకుండా ఎర్రగా వెలుగుతున్న స్విచ్ని మళ్ళీ మళ్ళీ నొక్కింది శిరీష. అప్పుడు ఆమె సన్నని పొడవాటి నాజుక్ వేళ్ళు తెల్లగా, చివర చిలక ముక్కులాగా ఎర్రగా మెరుస్తున్న నెయిల్ పాలిష్ వైపు చూస్తూ నిలబడ్డాడు బాలు. లిఫ్ట్ పైకి రాగానే తెరుచుకున్న తలుపులో నుంచి లోపలికి నడిచింది శిరీష. బాలు కూడా అనుసరించాడు. తలుపు మూసుకోగానే బటన్ ప్రెస్ చేసింది. గ్రౌండ్ ఫ్లోర్కి దిగసాగింది లిఫ్ట్. ఈ లోపల హ్యాండ్ బ్యాగ్లో నుంచి స్మార్ట్ ఫోన్ తీసి ఎవరికో మెసేజ్ పంపడంలో బిజీ అయ్యింది. సరిగ్గా అప్పుడు సెకండ్ ఫ్లోర్ వరకు లిఫ్ట్ దిగగానే హఠాత్తుగా పవర్ ఫెయిల్ అయిపోవడం, లోపల లైట్లారిపోవడం ఒకే క్షణంలో జరిగాయి. డోంట్ వరీ, జనరేటర్ స్టార్ట్ అవుతుందిలే,
2 నిమిషాలు బాలుతో చెప్పిన శిరీష సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తూ ఉండిపోయింది. చుట్టూ చీకటి. శిరీష ముఖం మీద మాత్రం నీలం రంగులో సన్నని వెలుగు. అసలే తెల్లగా ఉండే ఆమె మొహం, చెంపలు, నుదురు ఆయిల్గా మరింత గ్లోతో మెరవడం, షేప్ చేసిన ఐబ్రోస్, వాటి కింద చురుగ్గా కదిలే కళ్ళు, నుదిటి మీద పడుతున్న జుట్టు కొసలు, కొద్దిగా పట్టుదలతో బిగించిన ఎర్రని పెదవులు, చిన్న ముఖము. శిరీషను అలాగే చూస్తూ ఉండిపోయాడు బాలు. 2 నిమిషాలు గడవగానే లిఫ్ట్ లైట్లు వెలగడం, చిన్న జర్క్తో కిందికి దిగడం మొదలయ్యింది. సెల్లార్లో లిఫ్ట్ ఆగాక ఇద్దరు బయటికి నడిచారు. పార్కింగ్ ప్లేస్లోని తన కారు వైపు నడవబోయి ఆగి, బాలు మీరెలా వెళ్తారు? ఎటువైపు? అడిగింది శిరీష. ఫ్లైఓవర్, సిటీ బస్ ఎలా చెప్పాలో తెలియక పొడిపొడిగా అన్నాడు బాలు. మీరుండేది? మళ్ళీ అడిగింది. తనుండే కాలనీ పేరు చెప్పాడు బాలు. నేనిప్పుడు అటువైపే వెళ్తున్నాను, రండి తీసుకెళ్తా అంటూనే కారు ఎక్కి కూర్చుంది. తప్పదన్నట్లుగా ఇటువైపు డోర్ తెరిచి లోపలికి ఎక్కాడు బాలు. సెల్లార్లో నుంచి బయటికి దూకిన కారు మెయిన్ రోడ్లోకి ప్రవేశించిన వెంటనే బాలు ఫోన్ రింగ్ అయింది. చూస్తే జానకమ్మ. ఈరోజు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు తన ఫోన్ నెంబరు వరండాలోని క్యాలెండర్ మీద రాయమంది. అలాగే రాశాడు. ఇప్పుడు ఆవిడ ఫోన్. ఏమయ్యా బాలు, ఆఫీస్ అయిపోయిందా? అడిగింది జానకమ్మ. అయ్యింది, జస్ట్ ఇప్పుడే బయలుదేరానండి చెప్పాడు. సరే, వచ్చేటప్పుడు టాబ్లెట్లు తీసుకొస్తావా అంటూ ఏం తేవాలో కూడా చెప్పింది. కార్ డాష్బోర్డ్ మీద కనిపించిన పేపర్ నాప్కిన్ తీసుకొని టాబ్లెట్ల పేరు రాసుకున్నాడు బాలు. కాల్ కట్ అయ్యాక ఇంటి దగ్గర నుంచా? అతడి వైపు చూడకుండానే అడిగింది శిరీష. అవునండి, ఏవో టాబ్లెట్స్ కోసం. కొంచెం ముందుకెళ్ళి సిగ్నల్స్ దగ్గర ఆపితే దిగుతాను అన్నాడు బాలు. ఓకే, ఆపుతాను అంటూ కొంచెం ముందుకు పోయాక సిగ్నల్స్ దగ్గర కార్ ఆపింది శిరీష. స్కూల్ నుంచి వచ్చాక కాలనీ ఫ్రెండ్స్తో ఆటలాడి ఇంటికి చేరాడు అనిల్. వరండాలో సైకిల్ పెట్టి స్టాండ్ వేస్తుండగా గేట్ తీసుకొని లోపలికొచ్చాడు బాలు. ఇంతవరకు బాలు గురించి వినడమే తప్ప చూడని అనిల్ కొత్త వ్యక్తి ఎవరా అన్నట్లుగా చూశాడు. వరండా మెట్లెక్కిన బాలు, బాబూ మీ నానమ్మని పిలుస్తావా అని అడిగాడు. ఎందుకు? అసలేం కావాలో చెప్పండి తల ఎగరేసి అన్నాడు అనిల్. ఈ టాబ్లెట్స్ తెమ్మన్నారు, ఇవ్వాలి అన్నాడు చేతిలో చిన్న కవర్ని చూపిస్తూ. ఇంతలో బయటికి వచ్చిన జానకమ్మ, బాలు తెచ్చావా అని అడిగింది. ఇదిగోండి అంటూ ఇచ్చాడు బాలు. ఇద్దరిని పరీక్షగా చూస్తూ నిలబడిన అనిల్కి అతనెవరే అనేది అప్పుడు అర్థమయ్యింది. బాలు వరండా రూమ్లో దిగింది తమరేనా అని అడిగాడు. ఎస్, ఇంతకీ తమరెవరు? తమాషాగా కళ్ళు ఎగరేసి అడిగాడు బాలు. నేను అనిల్ని అని చెప్పాడు. అలా చెప్తే ఎలా తెలుస్తుందిరా? నువ్వేమైనా ప్రైమ్ మినిస్టర్వా? వీడు నా మనవడు, చెప్పా కదా గడుద్దాయ్ అని. వీడే అంది జానకమ్మ. నేనేం అలా కాదు చెప్పి కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు అనిల్. జానకమ్మతో మాట్లాడి తన రూంలోకి వెళ్ళి తలుపు దగ్గరగా వేశాడు బాలు. అందుకోసమే చూస్తున్నట్లుగా ఉన్న అనిలు లేచి బాలు దగ్గరికి వెళ్ళాడు. ఈ రూమ్ని ఇప్పటి వరకు నేను అక్క వాడుకున్నాం. మాకిష్టం లేకపోయినా నాన్న ఇలా రెంట్కిచ్చారు. మాకేం నచ్చలేదు, ఉక్రోషం నిండిన గొంతుతో చెప్పాడు అనిల్. బాలుకి నవ్వొచ్చింది. మహా ఉంటే 14 ఏళ్ళుంటాయి అనిల్కి. ఇంకా హై స్కూల్లో చదువు. ఇంట్లో గారాబానికి, స్కూల్లో పెంకితనానికి, చదువుల్లో ఆటల్లో చురుగ్గా ఉండే పిల్లలకి ప్రతిరూపంలా కనిపిస్తున్న అనిల్ని చూస్తుంటే తను పెరిగిన హాస్టల్లోని 50-60 మంది పిల్లలు గుర్తొచ్చారు. పిల్లల్లో సహజంగా ఉండే నాది అనే మనస్తత్వం గురించిన తెలిసిన బాలు, అలా అనకు, ఇది నీ రూమే అనుకో. జస్ట్ నేను రాత్రిళ్ళు వచ్చి నిద్రపోతుంటాను, ఓకేనా? నీ పుస్తకాలు, ఆట సామాను ఈ రూమ్లో పెట్టుకో అనిల్. రా లోపలికి అంటూ భుజం మీద చెయ్యేసి అనిల్ని రూమ్లోకి తీసుకెళ్లాడు బాలు. లోపల రూమ్ అంతా నీటిగా సర్దినట్లు కనిపించింది. గోడకి మంచి సీసరీతో కూడిన పోస్టర్, టేబుల్,
బుక్స్ ఇలా అన్నీ చూశాడు అనిల్. ఇంత నీట్గా ఎప్పుడూ లేదు ఈ రూమ్. బాగా సర్దావు బాలు, గుడ్ అన్నాడు అనిల్. ఆ ఆశ్చర్యంగా అన్నాడు బాలు. నిన్ను బాలు అని పిలుస్తా, ఓకేనా? నా క్రికెట్ కిట్ ఇక్కడే పెడతా అన్నాడు అనిల్. సరే సరే అన్నాడు బాలు. చప్పున ఇంట్లోకి పరిగెత్తి క్రికెట్ బ్యాట్లు, స్టంప్స్ లాంటి సామాను అంతా తెచ్చి బాలు రూమ్లో ఒక మూల పెట్టాడు. ఇప్పుడు హ్యాపీనా అడిగాడు బాలు. బదులుగా నవ్వి, మనిద్దరం ఫ్రెండ్స్, నీకు బైక్ ఉందా అడిగాడు. ఊప్స్, లేదుగా అన్నాడు బాలు. అయ్యో, ఉంటుందని ఆశపడ్డానే. అక్కతో కూడా చెప్పా, నన్ను తిట్టింది. ఇప్పుడు తను ఆనందిస్తుందిలే అన్నాడు అనిల్. మీ అక్క పేరేంటి అడిగాడు బాలు. అక్క పేరా? ఎందుకు? చెప్పను పో తుంటరిగా అంటూ పరిగెత్తాడు అనిల్. కుర్రాడి మాటలు, ప్రవర్తన చూస్తుంటే తన హాస్టల్ వాతావరణం గుర్తొచ్చింది బాలుకి. చిన్నగా నిట్టూర్చాడు. బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ పుస్తకంలో ఉన్నది చదువుతూ, అక్క, ఈ వాక్యానికి అర్థమేంటి అడిగాడు అనిల్. రైటింగ్ టేబుల్ ముందు చిన్న బెడ్ ల్యాంప్ వెలుగులో రికార్డ్ రాసుకున్న స్వప్న తల తిప్పి తమ్ముడు వైపు చూసింది. దివాన్ కాట్ మీద అడ్డదిడ్డంగా పడేసిన పుస్తకాల మధ్య నిర్లక్ష్యంగా పడుకొని ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ చదువుతూ ఆమెనే చూస్తున్నాడు అనిల్. అది కూడా తెలీదా? నీళ్ల కన్నా రక్తం చిక్కగా ఉంటుంది అని దీన్ని ఎలా చెప్తారంటే రక్త సంబంధం గాఢమైందని, స్ట్రాంగ్గా ఉంటుందని. మామూలు రిలేషన్స్ కన్నా బ్లడ్ రిలేషన్స్ గాఢంగా ఉంటాయని మట్టి బుర్రకి అర్థమైందా అని రికార్డ్ రాసుకుంటూ చెప్పింది స్వప్న. అక్క చెప్పిన వివరణని మనసులోకి ఎక్కించుకున్నాడో లేదో తెలీదు కానీ ఆ బుక్ చదువుతూ అలాగే నిద్రలోకి జారిపోతూ ఏదో గుర్తొచ్చినట్లుగా, అక్క, ఇందాక బాలుని కలిశానే అన్నాడు. రూమ్లోకి వెళ్ళావా అడిగింది. వెళ్ళా, చక్కగా సర్దుకున్నాడు రూమ్ని. నా ఆట వస్తువులన్నీ అక్కడే పెట్టుకొనిచ్చాడు. చెప్పాడు, పర్వాలేదే. ఇంతకీ బైక్ ఉందా లేదా అడిగింది స్వప్న. అడగలేదు, తనేదో అడిగాడు, నీకెందుకు చెప్పాలి అని వచ్చేశా. అక్క ముఖంలోకి తమాషాగా చూశాడు. ఏమడిగాడేంటి? మీ అక్క పేరేంటి అన్నాడు. నీకెందుకు, నేను చెప్పను అన్నాన్లే. ఛా, అలా అనకూడదు అసంకల్పితంగా అంది స్వప్న. అప్పుడు ఆమెకి అర్ధరాత్రి దాటాక తోటలో దొంగలాగా కనిపించిన బాలు అనే యువకుడి అస్పష్ట రూపం గుర్తొచ్చింది. కొన్ని క్షణాలు మౌనంగానే ఉంది. కాసేపట్లోనే అనిల్ నిద్రలోకి జారుకున్నాడు. రికార్డ్ వర్క్ ముగించాక స్వప్న అక్కడే కూర్చుండిపోయింది. ఎందుకో నిద్ర రానట్లుగా కళ్ళు పొడిగా మారాయి. కిటికీలో నుంచి చీకటి కనిపిస్తుంది. అప్పుడు ఆమెకి వరండా రూమ్ కుర్రాడు బాలు నిన్నట్లాగా మళ్ళీ తోటలో తిరుగుతున్నాడేమో అనిపించింది. చప్పున లేచి బయటివైపు లైట్ ఆన్ చేసింది. చూస్తే ఎవరూ కనిపించలేదు. ఆ లైట్ అలాగే ఉంచి మళ్ళీ టేబుల్ ల్యాంప్ ఆన్ చేసింది. అక్కడే ఉన్న తన డైరీ తెరిచింది. అంతకు ముందు రోజు బాలు అనే పేరు రాసిన పేజీలో ఆ అక్షరాల్ని కొట్టేస్తూ పిచ్చి గీతలు గజిబిజిగా డిస్టర్బ్ అయిన మనసులా చిరాగ్గా కనిపించాయి. అప్పుడు ఆమె మనసు కూడా ఏదోలా చిరాకుగా అనిపించింది. తన కాలేజ్ క్లాస్మేట్స్, చుట్టూ ఉన్న సొసైటీ, అమ్మాయిలు అబ్బాయిలు స్నేహాలు కలివిడిగా విచ్చలవిడిగా తిరగడాలు, ప్రేమలు విడిపోవడాలు, ద్వేషాలు కోపాలు అన్నీ కలగా పులగమై మనసులో ఆలోచనలు అల్లుకుపోయాయి. అలానే కూర్చుండిపోయింది స్వప్న. సరిగ్గా అదే సమయంలో ఇంట్లో తమ్ముడు శ్రీకాంత్ కాలేజ్ బుక్ చదువుకుంటూ ఉంటే మూగదైపోయిన అనిత అనే అమ్మాయి రైటింగ్ ప్యాడ్కి క్లిప్ చేసిన అందమైన డిజైన్తో ఉన్న గులాబీ రంగు పేపర్ మీద స్కెచ్ పెన్తో రాయసాగింది. ప్రేమం రూపం లేని కెమికల్ రియాక్షన్. దీనికి ప్రారంభం ముగింపు రెండూ ఉండవు. ప్రేమ ఆకాశం లాంటిది. కనిపించని శూన్యంలో విశ్వంలోని నక్షత్రాల్ని, గ్రహాల్ని, పాలపుంతల్ని నియంత్రించే అద్భుతమైన శక్తి లాంటిది. దీనికి హద్దులు సరిహద్దులు ఉండవు. వర్షించే మేఘాన్ని తాకాలనుకుంటే చేతికి అందదు. ఈ మేఘం కురిపించిన వానచుక్కలే మనకు మిగులుతాయి. అదే ప్రేమ.
రంగు రుచి వాసన లేని స్వచ్ఛమైన బాష్మకణం. ప్రేమ బ్రతికిస్తుంది, బతుకుని ఇస్తుంది. ప్రేమించడం, ఆ ప్రేమని వ్యక్తపరచడం, స్వచ్ఛమైన గాఢమైన ప్రేమని గుండె 4 గదుల్లో పచ్చటి జ్ఞాపకాలుగా, నులివెచ్చటి అనుభూతులుగా మలుచుకోవడం ఎంతమందికి తెలుస్తుంది? నేను చూసి ఎన్నో రోజులైంది. ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? నీకోసమే ఎదురు చూసే నేను. రాయడం పూర్తి చేశాక ఈజీ చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది అనిత. అప్పుడు ఆమె కళ్ళల్లో ఏవేవో దృశ్యాలు గిర్రున తిరిగాయి. తన చేతుల్లో శశాంకును చుట్టేసి దగ్గరికి హత్తుకున్న క్షణాలు, అతని గుండె మీద తలానించి అల్లుకున్న నిశ్శబ్దంలో నుంచి అతని గుండె లయబద్ధంగా కొట్టుకునే శబ్దం వింటూ కళ్ళు మూసుకుంటున్న సన్నివేశాలు, తన లేత పెదవులతో ముడివడిన అతని పెదవులు వెచ్చదనం, ముద్దులతో చేసుకున్న వాగ్దానాలు గుర్తొచ్చాయి. అంతగా ఇష్టపడి ప్రేమించిన తను విషం కలిపిన జ్యూస్ టిన్నుల్ని ఈ చేతులతోనే శశాంక్కి అందించింది. ఈ చేతులతోనే అతని జీవితాన్ని పెనవేసుకొని ఇదే చేతులతో మృత్యువుకి అప్పగించింది. జరిగిపోయిన సంఘటన మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం రాసాగింది. మనసుని బ్లాంక్గా మార్చుకుంటూ కొన్ని క్షణాలు అలాగే కళ్ళు మూసుకుంది. అనిత, శశాంక్ గుండె గదుల్లో గుడి గంటలా ఈ పేరు మార్మోగేలా పదే పదే తలుచుకుంటూ పిలుచుకుంది. గొంతు దాటి మాటగా మారలేని ఈ అక్షరాలు గుండె గదుల్లో మాత్రం మార్మోగాయి. ప్రేమ కోసం అతను చనిపోయాడు. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.